భారతదేశ ప్రజల మీద ఉగ్రవాదాల దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరణించినటువంటి భారతీయులందరికీ కూడా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తాం. ఈ రోజున భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉగ్రవాదులు కుట్ర పన్ని కావాలనే హిందువులని ఒక టార్గెట్ చేసుకొని ఈ యొక్క హింసని చేయడాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం మతాన్ని 1947లోనే జయించాం. కానీ ఈ రోజుకి కూడా పాకిస్తాన్లో కానీ అదేవిధంగా కాశ్మీర్లో కొంతమంది తీవ్రవాదులు కానీ ఏదో రకంగా హిందువుల మధ్య ముస్లింల మధ్య ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలని ఈ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకని హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకి తెగబడ్డారు. వారి యొక్క కుట్రలని మనం చాలా నిష్టంగా తిప్పికొట్టాలి. మనం గనక ఉగ్రవాదుల ఉచ్చులో పడినా వాళ్ళ ట్రాప్ లో పడినా భారతదేశంలో మనందరి మధ్య కూడా శాంతి సామరస్యాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ని గనక ప్రతిసారి కూడా ఉపేక్షిస్తే భారతదేశానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. మరి మన సరిహద్దు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఇలాంటి దేశాల నుంచి కూడా మనకి భద్రత ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఉగ్రవాదాన్ని భారతదేశంలో రూపు మాపేలాగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అని అందరూ కూడా చాటి చెప్పారు. అదేవిధంగా అఖిల పక్షం సమావేశానికి కూడా అన్ని పార్టీలు హాజరై దేశమే మొదట అనేటువంటి నినాదం కూడా పోయిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఇటువంటి టెర్రరిస్టు దాడుల్ని తిప్పికొట్టడంలో మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు సాగాలని కూడా తెలియజేస్తా. భారత ప్రభుత్వం మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరిని చాలా గొప్పగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా. మరీ ముఖ్యంగా దేశం మొత్తం ఏకతాటి మీద నడుస్తూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఈ మరణాల చితి మీద చలిమంటలు కాచుకునేలాగా, మతాల మధ్య గీత గీసేలాగా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా వారికి తెలియజేస్తా. మీకు కుదిరితే మతాల మధ్య మీరు అందరినీ కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయాలి. కానీ